నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు ఎన్నో ఏళ్లుగా ఈ బీసీ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి వారు అనేక రకమైనటువంటి విషయాలు మనకు తెలియజేశారు. రామనాథం గారు చెప్పినట్టు 60% ఉన్న మనం ఇంకా అడుక్కునే స్థాయిలోనే ఉండాలా అనేది ప్రశ్నార్థకమే. అగ్రవర్ణాల యొక్క కుటిల నీతి అంటే ముందు చూపుతోనే కొంతమంది తన బిడ్డలకి వాళ్ళకి కావలసినటువంటి ఆస్తిని ఎలాగైతే కాపాడుకుంటారో అధికారాన్ని కాపాడుకుంటానికి కూడా అగ్రవర్ణాలు మన విడదీసి పరిపాలించాయి ఇప్పటి వరకు. ఇది కఠోరమైన సత్యం. ఎందుకంటే బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో తెలియని పరిస్థితి ఈరోజు. మన కులాల పేరుతో తిట్లు కూడా ఉన్నాయి. చెప్పారు కదా, అరే పిచ్చకుంట్లో లాగా ఉన్నాడు ఏంట్రా అంటే తిట్టు అంటే మన ఎంత హీనంగా అంటే ఎంత తక్కువ స్థాయిలో అగ్రవర్ణాలు చూశారనేది మనం తెలుసుకోవాలి. అసలు బీసీ ఉద్యమం ఎప్పుడు మొదలైంది? 1924లో పెరియార్ కేరళలో ప్రారంభించాడు. ఇవాళ వచ్చింది కాదు, ఇది వస్తూ ఉంది, ఆగుతూ ఉంది. ప్రవాహం ఎక్కువైనప్పుడు అడ్డకట్టేస్తూ ఉన్నారు, మళ్ళీ ప్రవాహం వస్తూ ఉంది. ఇలా 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 ఈ ప్రవాహాన్ని అడ్డుకట్టేసుకొని వారి యొక్క స్వార్థ ప్రయోజనాలు, వారి యొక్క అగ్రవర్ణ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం మన విభజించి పాలించి ఈ రోజు వరకు అనగదొక్కబడతా ఉన్నటువంటి ఏకైకమైనటువంటి బీసీలు కానీ ఎవరైతే దళితులుగా ఉన్నారో, బీసీలుగా ఉన్నారో, వెనకబడ్డ వర్గాలుగా ఉన్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థలో ఎవరైతే శూద్రులుగా పిలువబడుతున్నట్టు మనందరం కూడా అనగదొక్కబడతా ఉన్నాం. వాస్తవం ఐఏఎస్ చదువుకున్నటువంటి ఒక మేధావి ఈ రోజున మనందరి మధ్యకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అనేక రకమైనటువంటి మనకి తెలియని విషయాలు ఆయన గారి ద్వారా తెలుసుకోవాలి. మనం ఐక్యంగా ఉండాలి. ఇంతకుముందు చెప్పాం, మనం చీపురు కట్టలాగే ఉందాం, చీపురు పుల్లలాగా ఉండొద్దు. చీపురు కట్టలాగుంటేనే ఊడి చేయగలం చెత్తని, చీపురు పుల్లలాగుంటే విరిసివేయబడతాం. తప్పనిసరిగా మనం ఈ ప్రయత్నం చేయాలి. ఇందులో ఏ కులం పెద్దది, ఏ కులం చిన్నది కొంతమంది అనుకుంటారు. మేము అనుకుంటున్నాం మున్నూరు కావాలి మేము చాలా పెద్దవాళ్ళం, ఈ బీసీ వర్గాల్లో మేము పెద్దవాళ్ళం అని మేము అనుకుంటాం. వాడింటికి మనం పోవడం ఏంటి, వాడు మనకంటే తక్కువ, మనందరం సమానం. ఇలా ఉండాలి మనం, ఇలా ఉండదు ఎప్పుడు. దీన్ని భద్రాచలం రాముల వారి సాక్షిగా భద్రాచలంలో ప్రారంభించాం. హైదరాబాద్ వరకు మన పెద్దలు చెప్పినటువంటి దారిలో నడిచి ఈ ఐక్య వేదికను ముందుకు తీసుకెళ్ళి ఉన్నటువంటి 63, 67 కులాలు ఎన్నోనే నాకు కూడా కరెక్ట్గా తెలియదు. అందరం ఐక్యంగా ఉండి మనకు రావాల్సిన హక్కుల్ని ఎవరి దగ్గర మనం ఎవడాస్తో లాక్కోవాల్సిన పని లేదు. రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సిన వాటిని రాజకీయాల్లో, చదువులో, ఉద్యోగాల్లో అన్నిట్లో మనకు కావలసిన వాటాని మనం సమకూర్చుకొని మన వాటాను మనం తీసుకునే దానికోసం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ముందుకు పోయేదానికి మేధావుల యొక్క సూచనలు, సలహాలు పాటించి వారు ఇచ్చిన సూచనల సలహాలతో ముందుకు పోవాలని ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా బీసీ ఐక్య వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.